అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో డైవర్షనల్ టాక్టిక్స్ బిగిన్ అయిపోయింది. అమెరికా రంగంలోకి దిగుతుంది. అమెరికన్ అధికార యంత్రాంగం కూడా విచారణకి వస్తుంది. వాళ్ళు ఇక్కడ మనకి సహకరించడానికి అన్నటువంటి ఒక సాకు చూపెడతారు. బట్ అసలు రియాలిటీ ఏంటి అక్కడ? అమెరికాకి సంబంధించినటువంటి అతిపెద్ద కంపెనీ బోయింగ్ పరువు పోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ డ్రీమ్ లైనర్ సర్వనాశనం కావటం, దాంతో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఇంత పెను ఉత్పాతం సంభవించడం, ఇంతకుముందు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పలు విమానాలు దెబ్బతినటం, దానివల్ల ప్రమాదాలు జరగటం, వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం, ఈవెన్ మొన్ననే స్టార్ల ఏదైతే అంతరిక్షంలోకి సునీత విలియమ్స్ని పంపించి వెనక్కి తీసుకురాలేక విఫలమై రావటం, దాని ఇంపాక్ట్తో ఒకటి అంతరిక్ష మార్కెట్లోకి వెళ్ళాలి, ఎవరైతే స్టార్ లైనర్ వీళ్ళకి సంబంధించినటువంటి ఎలన్ మాస్క్ని దాటుకుని ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యారు. మీడియాని మేనేజ్ చేసుకుని అంతర్జాతీయంగా వాళ్ళకు ఉన్నటువంటి టీములు మేనేజ్ చేసుకుని అది పెద్దగా కవరేజ్ రాకుండా జాగ్రత్త పడ్డా అక్కడ కళ్ళెదురుగుండా కనబడింది, దాని బిజినెస్ అక్కడ డౌన్ అయితే ఇప్పుడు ఈ ప్రమాదం తర్వాత వాళ్ళది అతిపెద్దదైనటువంటి మైనస్ అవుతుంది. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం వాళ్ళ అధికార యంత్రాంగం ఇక్కడికి సహకరిస్తుంది అన్నటువంటి పేరుతో దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి సహజంగా. అయితే కాదు వద్దు అనడానికి వెళ్ళలేదు. ఈవెన్ బ్రిటన్కి సంబంధించినటువంటి ఏవియేషన్ వాళ్ళు కూడా వచ్చారు, చూసుకోవడానికి అనుమతిస్తాం మనం, కానీ ఫైనల్గా దర్యాప్తు చేసేది భారత దర్యాప్తు సంస్థ. బట్ ఈ దర్యాప్తు సంస్థల ప్రతినిధుల్ని మేనేజ్ చేసే ప్రయత్నం అయితే అమెరికా చేస్తుంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరికింది. ఈ లోపాలు ఏంటి అన్నటువంటి దాన్ని తెలియనిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.